హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందాలంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ ఏడాదిలోనే అమలు చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఒకవేళ గనక ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసినట్లయితే, ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఎవరికి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మరియు మధ్యతరగతి చిన్న రైతులు, సామాన్య వర్గాల ప్రజలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రాంతంలో నివసించే పేద కుటుంబాలకు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక నెలకి 1500, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు ఆర్థిక సహాయం పొందేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొంత బడ్జెట్ అనేది కేటాయించడం జరిగిందంటే సమాచారం అండి. సో ఒకసారి కనుక బడ్జెట్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది 3,300 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. ఈ 3,300 కోట్లను వివిధ కేటగిరీ మహిళలకు విభజించినట్లయితే సమాచారం అండి. సో ఎవరికి ఎంతెంత అమౌంట్ కేటాయించారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ మహిళలకు 1,069 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా మైనారిటీ మహిళలకు 83 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. ఈబీసీ మహిళలకు 629 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు మిగిలిన నిధులు కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకంలో బడ్జెట్ అనేది ఈ విధంగా వివిధ కేటగిరీ మహిళలకు కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆడబిడ్డ నిధి పథకం కింద మీరు లబ్ధి పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. మీరు ఈ అర్హతలు కలిగి ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి కనుక అర్హతలు కనుక చూసుకున్నట్లయితే, అర్హులందరూ అంటే ఎవరైతే మహిళలు ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర నివాసులై ఉండాలనేది సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వారు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా. అదే విధంగా రైతు, మధ్యతరగతి, అదేవిధంగా పేద కుటుంబాలకు చెందిన మహిళలు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హులైతే సమాచారం అండి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద కుటుంబాలు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, వీరు మాత్రమే అర్హులైతే సమాచారం అండి. అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, వారు వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. అదే విధంగా మీ యొక్క ఆదాయం అనేది కూడా చాలా తక్కువ ఉండాలనేది సమాచారం అండి. గ్రామీణ ప్రాంతంలో నివసించే వారికి 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి 12,000 ఆదాయం ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆడబిడ్డ నిధి పథకం కనుక అమలు చేసినట్లయితే ఇంకొన్ని అర్హతలు అనేవి కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ అర్హతలు అనేవి విడుదల చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ అర్హతలతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కూడా ఉండాల్సి ఉంటుందండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, ఎవరైతే మహిళలు ఉంటారో వారికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ,
కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, పనిచేసే మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్లు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 లేదా 3 ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఈ విధంగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఈ విధంగా అర్హతలు కలిగిన తర్వాత, అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎటువంటి దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదండి. రాబోయే రోజుల్లో ఆడబిడ్డ నిధి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ఒకవేళ గనక దరఖాస్తులు విడుదల చేసినట్లయితే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు కనుక సబ్మిట్ చేసినట్లయితే మీరు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు కంప్లీట్ అవుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, రాబోయే రోజుల్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఓకేనా, సో ఇదేనండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన ఓవరాల్ అప్డేట్ అయితే. ఈ ఏడాదిలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసినట్లయితే మహిళల ఖాతాల్లోకి నెలకి 15,000 చొప్పున 1,500 చొప్పున ఒక ఏడాదికి 18,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అప్డేట్ అయితే ఇదేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.